Hello all, I am Dr. Gayatri. Sorry, today we had some issues with the live, so net connection సరిగ్గా లేదు, so I had to again rejoin. ఈ వీడియోలో మీకు ఈ రిమైనింగ్ ఆన్సర్స్ అంతా చెప్తాను. You just listen to it, and in case if you have any other doubts or something, you could definitely get back to me with the comments. Yeah. Okay. So the first question we were discussing, attention span 6-year-old kid ke enta untayi. How much would be the attention span for a 6-year-old kid? So comments appude start ayyayi, but we are not able to continue with that, and definitely do drop me in the comments. Ee video chusak kuda daniki emanise answer cheppandi. I will be replying to you back. Okay, so chinna bidalki like from 6 months we could start giving some attention activities. వాళ్ళకి ఎట్లా ఇవ్వచ్చు? ఫర్ 6 months కిడ్స్కి వీ ఆల్ హ్యావ్ డౌట్స్. 6 months కిడ్స్కి ఏముంది, ఎట్లా మనం యాక్టివిటీస్ ఇవ్వచ్చు అనేసి. సి దోస్ కిడ్స్ లైక్ టు రోల్ అ బాల్, రైట్? ద సాఫ్ట్ బాల్స్ వీ కుడ్ యూస్ దాట్ యాజ్ అన్ అటెన్షన్ యాక్టివిటీ. జస్ట్ ఆ బాల్ని రోల్ చేయడం from here to there. It is also a very good activity. వాళ్ళకి అటెన్షన్ ఆ బాల్ చూడాలా, బాల్ని పట్టుకోవాలా, then they have to roll over it. So it's a very good activity. Next వచ్చి like matching and sorting games. అది usually it is very useful to build the attention. Like I'll just give you an example. మనం ఏం చేయొచ్చు ఇంట్లో అంటే డెఫినెట్లీ విల్ హ్యావ్ ద సాక్స్. కిడ్స్కి ఎక్కువ సాక్స్ ఉంటాయి కదా బిడ్డలకి. అది లైక్ విత్ ద బెంగళూరు క్లైమేట్ యూజువలీ అట్లీస్ట్ విల్ ఎండ్ అప్ విత్ 10 pair of socks. ఆ సాక్స్ అంతా ఎత్తుకొచ్చి కిడ్ దగ్గర మిక్సప్ చేసి వేయండి. యూ కుడ్ స్టార్ట్ డూయింగ్ దిస్ ఫ్రమ్ 1 year కిడ్ ఇట్ సెల్ఫ్. యూ కుడ్ జస్ట్ మిక్స్ ఇట్ అప్. కొంచెం లైక్ సేమ్ కలర్స్ ఉండేవి తీసేయండి, లైక్ డిఫరెంట్ కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ ఉండేది అంతా మిక్స్ చేసి వేయండి. దే హ్యావ్ టు పేర్ ఇట్ అప్. They have to separate or they have to group it up, like red color ones, brown color ones, blue color ones. So they are dividing it up. This is a very good activity. Attention ki chana useful aina activity. So ఇది మీరు వచ్చేసి లైక్ బ్లాక్స్, మన దగ్గర ఇంట్లో ఉండే టాయ్స్, దాంతో కూడా ఈ యాక్టివిటీ చేయొచ్చు. యూ కుడ్ జస్ట్ మిక్స్ అప్ ఆల్ ద టాయ్స్, లైక్ మేబీ దే ఆర్ హ్యావింగ్ మోర్ కార్స్, ఆర్ మేబీ దే ఆర్ హ్యావింగ్ many small blocks or bigger blocks, like if they are having Jenga blocks, just mix them all. ఆ blocks అంతా mix చేసి blocks separate గా చేయాలా, cars separate గా చేయాలా, so that it becomes a sorting activity. ఇవన్నీ అటెన్షన్ బిల్డ్ చేసేకి చాలా యూస్ఫుల్ అనమాట. దే నో, దే కెన్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ రూల్స్. హౌ ఇస్ దిస్ వర్కింగ్ అవుట్, హౌ ఇస్ దిస్ గెటింగ్ సెపరేటెడ్. See, this is the main thing for academics also. Kids have to learn which goes into which way. అది మెయిన్ టిప్ అనమాట అటెన్షన్కి. లైక్ కొంచెం బిగ్ కిడ్స్కి బీడ్స్, బిగ్గర్ బీడ్స్, ఆ బీడ్స్ని ఆ థ్రెడ్లో స్ట్రింగ్ చేయడం. ఓకే, దే హ్యావ్ టు స్ట్రింగ్ ద బీడ్స్. అది వెరీ గుడ్ యాక్టివిటీ. యూ కుడ్ స్టార్ట్ విత్ అ బిగ్గర్ బీడ్, లైక్ వుడెన్ బీడ్స్, బిగ్ బీడ్స్ వస్తాయి, లైక్ ప్లాస్టిక్లో కూడా కలర్ఫుల్ బీడ్స్ వస్తాయి. సో యూ కుడ్ జస్ట్ యూస్ స్మాల్ షూ లేస్ ఆల్సో వుడ్ వర్క్ ఫర్ దిస్ యాక్టివిటీ, బికాస్ ఆ షూ లేస్లో జస్ట్ దే హ్యావ్ టు పుట్ ఇట్. ఇంకొంచెం ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి సైజ్ ఆఫ్ ద బీడ్ షుడ్ బి రెడ్యూస్డ్. ఇట్ షుడ్ బి రెడ్యూస్ సో దట్ దే హ్యావ్ టు ఫోకస్ ఇట్, అండ్ ద సైజ్ ఆఫ్ ద థ్రెడ్, ఆ థిక్నెస్ ఆఫ్ థ్రెడ్ కూడా రెడ్యూస్ అవ్వాలి. సో అట్లా స్ట్రింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మన నార్మల్ క్లిప్స్ ఉంటుంది కదా ఇంట్లో, మనము లైక్ ఫర్ క్లోత్స్ వీ యూస్ ద క్లిప్స్. ఆ క్లిప్స్ని జస్ట్ యూ కుడ్ టీచ్ దెమ్ హౌ టు గ్రిప్ ఇట్. They have to take it and put it on something, or they have to clip on some chart or cardboard. There is some small plastic cup, they have to just string it up. You could do this also. This is also very useful వాళ్ళకి అటెన్షన్కి. ఇలాంటి చిన్న థింగ్స్ వచ్చి మనం యూస్ చేయొచ్చు ఇంట్లోని. నెక్స్ట్ లైక్ కలరింగ్ యాక్టివిటీ ఈస్ వెరీ గుడ్ యాక్టివిటీ ఫర్ అటెన్షన్. అండ్ కలరింగ్ ఎస్పెషలీ విత్ ఇన్ ద బౌండరీ, they have to do within the circle or within a square. That gives them the attention. If they are scribbling, that is different. Okay, small kids first scribble చేస్తారు, it's okay, but once they are starting and we are trying it as a attention activity, అప్పుడు దాని రూపలే ఎలా డ్రాయింగ్ చేయడం, ఎలా కలరింగ్ చేయడం అనేది మనం నేర్పించచ్చు. దెన్ ట్రేసింగ్ ఆల్సో, జస్ట్ పేపర్ పైకి వాళ్ళు ట్రేసింగ్ చేయడం, అది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ అటెన్షన్ యాక్టివిటీ. సో వీ హ్యావ్ టు సీ అనమాట ఏది కిడ్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, ఏవన్నీ అటెన్షన్కి మనం తెప్పించచ్చు బిడ్డలకి అనేసి. సో యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. Next, attention వచ్చి usually we think that attention is a visual activity. Generally, like it's a visual one.
we have to do something like they have to move or something. No, we can also use auditory activities also. Auditory activities ante em, so they have to hear to something, వాళ్ళు కరెక్ట్గా విన్నారా, ఎలా రెస్పాండ్ చేస్తా ఉన్నారు అనేది will come in the auditory attention activity. So first one, like the simple game Simon Says. I know అందరికీ ఇష్టం ఈ గేమ్. లైక్ కిడ్స్కి Simon Says చెప్తే they will start jumping, Simon Says run, they will start doing it. This is an activity for auditory attention. They have to listen what you're saying. Simon Says, they'll be all listening to you. Okay, Simon Says clap. They have to start clap. So they have to listen and they have to do an activity. So ఇది auditory attention activity. దీనికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. మనం I Spy game we generally play. I spy with my little eye a red pen. They have to find the red pen. So ఇవన్నీ auditory activities. Try joining these activities also. ఇవి కూడా అటెన్షన్కే మెయిన్ ఫోకస్ అనమాట. దెన్ లైక్ కొంచెం బిగ్ కిడ్స్, లైక్ ద కిడ్స్ ఆర్ లిటిల్ బిగర్, లైక్ ఇఫ్ దే ఆర్ అరౌండ్ 3 years 4 years, దెన్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ వీ కెన్ గివ్. వాళ్ళకి ఎలా ఇవ్వాలంటే లైక్ ద టిపికల్ అటెన్షన్ గేమ్స్, లైక్ యూ కుడ్ కీప్ సమ్ 10 toys and you could close it up and you can ask after 1 minute what toys were there. Like they have to remember and say. And inkoncham twist cheyalanukunte, just to you can see what toy has moved or what toy has changed. Suppose meer edaina oka chinna toy pedtante, just rotate it or just upside down. If you're taking some cat toy, you're just making it ulta, so the toy is actually reversed. So they have to find it out. They have to find out what is happening. They have to find, okay, this is changed out, right? There is something happening here. So that is an attention activity. Then like as I was mentioning, letters kuda manamu oka newspaper ivachu aa kids ki newspaper lo, just they have to mark whichever letters we are saying them. Like A chepte A mark cheyala, B C, you could come out with different activities for them. Like ఇప్పుడు ఒక స్టోరీ బుక్ చదువుతుంది, like just give the story book and ask the kid, if you're reading together with the kid, ask them just tell me wherever you saw the letter T. Suppose you are reading a rhyme, twinkle twinkle little star, ekkadanta T vastandi, so twinkle twinkle star. So there are in many places that T sound vastadi, so aa T ekkadanta vastadi. That is how we have to build the attention for little bigger kids. Then we have to give them many ideas anamata. Oka activity and is restrict cheyadandi, start giving them many places and many attention activities. Like next వచ్చి homework is like a big thing. I know అది వచ్చి మనం homework కూర్చోపెట్టాలి కిడ్స్ని. They have to start doing homework also. And how should be the table for homework? See, especially for kids, కొంచెం కిడ్స్కి attention ఉండదు అనేటప్పుడు you have to definitely take care of these tips. Like if you're setting up the table, if you're setting up the desk, it should be always empty. Okay, so don't try to make a corner part or already ikkada full ga things undi, so this middle portion is for writing and it will be very difficult for the kid. At least try to give a small desk or something. It could be a small chowki, small desk. Desk kuchi completely it should be empty, because the kid should be only seeing their notebook or their book and their note. So ala empty ga pettukovam, first point. Then if you're able to make them sit facing towards the wall, okay, they have to face towards the wall, so they will be only focusing completely that side. Itla ila kurchunte emoutundi, like the normal way we sit, what happens, they keep seeing like maybe their sister or brother goes around, inkevaranna vellachu, like grandparents ravachu, like they get actually different parts kada, emoutundo telidu. If possible, if you are not making them sit in the room and doing it, it's okay. Mana hall lo aithe kuda like we could change them. They have to face the wall and then they have to do their homework or anything. So try to make homework also into smaller chunks of time. Okay, it should be like limited. Don't make them to focus on so much long ఎక్కువ ఇంత minutes అనేది కష్టం వాళ్ళకి. As I was mentioning the attention time, let me say here, if your kid is 6 years, on an average span your kid can sit like for 18 minutes, the span would be there. It's approximately 3 times we could take that way. Okay, 18 is like an average. I am saying it could range from 12 to 20. Averagely kid age ki multiplied by 3 times is the generalized attention span.
సో ఆల్వేస్ ట్రై టు మేక్ యాక్టివిటీస్ విత్ ఇన్ దాట్ స్పాన్. ఇప్పుడు ఆ 20 minutes కిడ్కి ఉంది అటెన్షన్ అంటే 20 minutes లోపల what when we do like homeworks kuda just split it into chunks. Okay, you have to finish this in 20 minutes, then take a quick break for 5 to 10 minutes, then you can come back mala next activity cheyochu. Or just try to give a variation. Suppose they are doing this English and you want to just give a small variation, so from English you can just move to max, then get back to the again English. So you could just have a small variation so that it is interesting for them. Okate manamki full length time cheyadante kashtam biddalki, so just keep a small variation. Then inkokati attention appudu some kids would be lightly fidgety ante like pen unte వాళ్ళు pen sound చేసుకుంటా అంటారు, లేదా just keep moving on it. See, if it is very light and it is not disturbing their attention, that's okay, leave it. మనం ఏం చేస్తాము as mothers, keep that aside, sit straight, see here, focus here. See, if the kid is just having it and it is not disturbing them, that's okay, just leave it and move to the next activity. They would be seeing, they would be interested in attention also. Like while focus ekkadundi anedi మన main point. So if they are slightly fidgety, that's okay, just leave it up. And for kids who have real difficulties with attention, just jump straightly into the activities. Don't keep talking to them. Desk దగ్గర కూర్చున్నాక వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అది చేయడం, no. Just okay, we are doing science, check, that's it, we have to start it up, we have to start doing science ante. No just moving around avanni cheyakuddu. Then keep praising your child. Yeah, we have to praise. Like if the kid is sitting for 15 minutes also, praise that you did a good work. Insep kurchunavu, you finished one activity. We don't say that, we always say that inka 3 activities undi, you didn't finish it up. So what the kid will think, okay, anyways ఇంకా చేస్తాను అది కంప్లీట్ అవ్వదు, అది ఇట్స్ నాట్ గోయింగ్ టు కంప్లీట్ అప్, ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్ అప్, సో వై షుడ్ ఐ డూ ఇట్? సో జస్ట్ tell them whatever they have did, keep appreciating them, keep them motivating them. Kids need to hear from us. So okay, you did this good, we have to complete it, next activity. Then still more for attention activities, we could definitely do some mindfulness exercises, teach them breathing exercises. Those all are very good. These all are good for attention. If after doing all this also still your kid is having some attention issues, we have to definitely seek help from outside. We have to take help from outside. You could visit a child counselor or a child specialist who would be able to answer it up. And there are many classes for these kids also. You could definitely enroll them in those classes so that they get the focused attention towards the activities. Okay, so I think this is all for the attention activities. I had almost 2 to 3 parents ask me regarding the attention. దానికి సెపరేట్గా అటెన్షన్ మాత్రం ఈ వీడియోలో కవరప్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో నెక్స్ట్ వన్ విత్ ద అటెన్షన్ ఇది ఒకటి చెప్పాలనుకున్నాను. ఐ హ్యాడ్ వన్ మోర్ పేరెంట్, వాళ్ళు అడిగింది ఏమంటే మై కిడ్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ ప్లేయింగ్, హౌ కెన్ ఐ మేక్ హిమ్ డైవర్ట్ హిమ్, వాడిని ఎలా డైవర్ట్ చేయాలి ఆ కిడ్ని టువర్డ్స్ ఫోకస్డ్ స్టడీస్. సి, మనం కిడ్స్ని డైవర్ట్ చేయాలా అనుకుంటేనే కష్టం. సి, కిడ్స్ ఆర్ meant to like playing because they are kids, వాళ్ళకి ప్లేయింగ్ ఇష్టం. సో ఇఫ్ యువర్ కిడ్ ఇస్ ఇక్కడ వాళ్ళు చెప్పిన కిడ్ కూడా 9 years కి. సో ఇఫ్ యువర్ కిడ్ ఇస్ అరౌండ్ 9 years or something, try putting a schedule along with your kid. మీ కిడ్తో కూర్చునేసి how can we plan the day, or just try building up a plan for 1 week, see how it works. First give them time for playing. Tell them you can play from 4 to 5, you can play from 4 to 6, then when can we do homework? You ask the kid, we have to schedule this. Koncham big kids ki give them a planner, make them write it, make them write what are the tasks, make them tick it, make it check mark. A small board laga, they can have a schedule stuck on the table or stuck on the board so that they can see it often. So ala cheste valaki they manage their own time anesi untundi anamata. So that's how you have to make them interest towards studies. And definitely you can use the same attention activities whichever I told for kids. It is useful for all age group kids. Okay, thank you all for listening to this.